రాష్ట్ర ప్రభుత్వ ఇతర ప్రజాప్రతినిధులకి ముఖ్యంగా ఒక దశాబ్ద కాలం పైబడి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ద్వారా ఉద్యోగాలు పొందాలని ఆశతో ఎదురు చూసి ప్రస్తుతం ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో మీ ఆశల్ని కలలని నెరవేర్చుకుంటున్నటువంటి 783 మంది గ్రూప్ 2 విజేతలందరికీ అట్లాగే మీ కుటుంబ సభ్యులందరికీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఈరోజు ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి రోజు ఇది. ఒకటేసారి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ 2 సంబంధించి 783 మందికి నియామక పత్రాలు అందించడం అనంటే బహుశా నేను చాలా సంవత్సరాల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కూడా ప్రభుత్వాలను చూశాను. అట్లాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమించబడినటువంటి పరీక్షలను కూడా చూశాను. కానీ ఇంతవరకు ఎప్పుడు కూడా నా అనుభవంలో ఇంతమందికి ఒక్కసారే నియామక పత్రాలు అందించినటువంటి దాఖలాలు లేవు. అట్లాగే దశాబ్ద కాలం పైబడి అంటే రాష్ట్రం ఏర్పడటానికి ముందే ఒక దశాబ్ద కాలం పైబడి ఉద్యోగాలు వస్తేనే ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఉపాధి అవకాశాలు దొరుకుతాయని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితేనే ఆ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో మన ఉద్యోగాలు మనం పొందవచ్చని తప్పించి పోరాటాలు చేసినటువంటి అనేక మంది రాష్ట్రం రాగానే ఆశించారు. మన పోరాటాలన్నీ నిజం కాబోతా ఉన్నాయి. రాష్ట్రం వచ్చేసింది, వెంటనే ఉద్యోగాలు వచ్చేస్తాయి, కలలు నెరవేరుతాయి, త్యాగాలు చేసినటువంటి అమరవీరుల ఆశలు కూడా నెరవేరుతాయని బహుశా ఒక దశాబ్ద కాలం రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఎదురు చూసి పరీక్షల కోసం ఆ తల్లిదండ్రులు గ్రామీణ ప్రాంతాల్లో కష్టపడి కూలి చేసుకోనో పంట పండించో రకరకాలైన పనులతో రూపాయి పోగేసి ఈ బిడ్డలందరినీ హైదరాబాద్ పంపించి అనేక కోచింగ్ సెంటర్లో చదివిస్తే ఆశలు నెరవేరుతాయని వాళ్ళందరూ గ్రామాల్లో ఎదురు చూసి తల్లిదండ్రులు అలసిపోయారు. ఆ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి మీరు కూడా అవి నోటిఫికేషన్ రాక వచ్చిన వాటిని సక్రమంగా నిర్వహించకపోవటం, నియామకాలు లేక చివరికి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత తీవ్రమైనటువంటి మనోవేదనకు గురైనటువంటి పరిస్థితులు మనం ప్రత్యక్షంగా చూశాం. తల్లిదండ్రులు పడినటువంటి ఆవేదన గ్రామీణ ప్రాంతాల్లో మేము ప్రత్యక్షంగా చూశాం. అటువంటి ఆవేదనలోంచి బాధల్లోంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే సిఎల్పి లీడర్గా నేను, ఆనాడు ఈ రాష్ట్ర ప్రజలకి నాతో పాటు ఉన్నటువంటి కేబినెట్ సహచర మంత్రులందరూ ఒక పిలుపిచ్చాం.